హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. కష్టే ఫలి అన్న సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడు జీవితంలో పైకి ఎదుగుతూనే ఉంటాడు. తన స్వయం కృషియే పెట్టుబడిగా, తన కార్యదక్షతే ముఖ్యమైన ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ ఎప్పటికీ సక్సెస్ఫుల్ గానే కొనసాగుతూ ఉంటుంది. ఇదే కోవకి చెందినటువంటి ఒక వ్యక్తి గురించి నేను ఇవాళ వీడియోలో స్పెసిఫిక్ గా క్లియర్ గా మీతో మాట్లాడబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఒక దిగ్గజం అని చెప్పొచ్చు. కానీ ఆయన జర్నీ కూడా స్టార్ట్ అయింది భీమవరంలో పాల సేకరణతో. దాని తర్వాత పాల వ్యాపారం, దాని తర్వాత ఒక డైరీ కన్స్ట్రక్షన్, దీని తర్వాత భీమవరంలోనే ఒక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ దీనిలోకి దిగిన ఆయన గ్రాడ్యువల్ గా ఇప్పుడు విజయవాడ, ఎస్పెషల్లీ నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి సంబంధించిన టాప్ మోస్ట్ డెవలపర్స్ లో ఒకటిగా నిలుస్తున్నారు. అండ్ ఆయనే ఇవాల్టి మన మార్గదర్శకుడు అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఆయన చేసినటువంటి ప్రాజెక్ట్స్ గురించి అండ్ ఆయన చేసినటువంటి వర్క్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. ఆయన మరెవరో కాదు, ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పెనుమెత్స శ్రీనివాస్ రాజు గారు ఉన్నారు. ఆయనతో కనెక్ట్ అవుదాం. శ్రీనివాస్ గారు నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, చాలా విన్నాం మీ గురించి, చాలా గొప్పగా విన్నాము. అంటే పాల వ్యాపారంతో స్టార్ట్ అయిన మీ జర్నీ ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ గా అమరావతిలోనే టాప్ మోస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నటువంటి ఒకరిగా ఎదిగిన మీరు ఎలా స్టార్ట్ అయింది సార్ మీ జర్నీ? ఎలా కొనసాగింది? మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. 1990 నుంచి స్టార్ట్ అయిందండి. 19 నుంచి డైరీ బిజినెస్ నుంచి స్టార్ట్ అయింది. అంటే డైరీ బిజినెస్ అంటే ఐ మీన్ ఇండస్ట్రీ పెట్టడానికన్నా ముందు నేను సాధారణ మిల్క్ కలెక్షన్ ఏజెంట్ని. ఆ తర్వాత నుంచి డైరీ పెట్టడం, డైరీ నుంచి తర్వాత 2006లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. ట్రాన్స్ఫర్ అయిన కాడి నుంచి కూడా 2014 వరకు మేము భీమవరంలోనే చేసాం. భీమవరంలో చేసిన కన్స్ట్రక్షన్స్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ చేసింది మేమే. అప్పటి వరకు 14 కన్స్ట్రక్షన్స్. అలాగే భీమవరంలో ఏదైతే ఉన్నాయో సెల్లార్లు కానీ, స్విమ్మింగ్ పూల్ ఉన్న అపార్ట్మెంట్లు అన్నీ భీమవరంలో మాయే. అంటే భీమవరంలో సెల్లార్ చేయడం అనేది చాలా ఇబ్బందికర ఇష్యూ. అఫ్ కోర్స్ అవన్నీ మేము సక్సెస్ చేయగలిగాం. అలాగే ఆ తర్వాత వచ్చిన కాడి నుంచి విజయవాడ రావటం, విజయవాడ రాగానే స్టేట్ బైఫర్కేషన్ అప్పుడు విజయవాడ రావటం, విజయవాడ వచ్చిన కాడి నుంచి మనం ఇక్కడ లాస్ట్ 10 yearsలో లెక్కేసుకుంటే ఇప్పటి వరకు మేము 1800 యూనిట్స్ హ్యాండ్ ఓవర్ చేసామండి. 1800 యూనిట్స్ అంటే ఐ మీన్ అపార్ట్మెంట్, ఫ్లాట్స్ అండ్ విల్లాస్, అంటే లేఅవుట్ ఫ్లాట్లు కాకుండా ది బిగ్గెస్ట్ నెంబర్ ఇన్ ఏపీ. వండర్ఫుల్. అలాగే ఒక బిల్డర్గా జిఎస్టీ డిపార్ట్మెంట్ కానీ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కువ ఛార్జెస్ పే చేసింది. అంటే ఒక బిల్డర్గా ఎందుకంటే అంటే మిగిలిన కంపెనీ వాళ్ళు చాలా ఉంటారు. ఇప్పుడు కియా ఉందనుకోండి, స్టేట్లో 10 to 15% కియా జిఎస్టీ పే చేస్తూ ఉంటుంది. ఒక బిల్డర్గా ఎక్కువ జిఎస్టీ కానీ, అలాగే ఒక బిల్డర్గా ఎక్కువ రిజిస్ట్రేషన్ ఫీజెస్ కానీ స్టేట్ గవర్నమెంట్ పే చేసింది లాస్ట్ 10 yearsలో మేమే. అంటే అన్ని ప్రాజెక్ట్స్ టేకప్ చేశారు మీరు అన్నది ఇండైరెక్ట్ గా అర్థం అవుతుంది. ఇది అమరావతి గ్రాండ్ 3. యాక్చువల్గా ఇది చాలా ఇన్నోవేటివ్గా చేసుకుంటూ వచ్చాం. ఇదంతా కింద స్లాబ్ మీద ఈ వర్క్ అంతా చేయగలిగాం. ఇదంతా స్లాబ్ మీకు కింద అంతా పార్కింగ్ ఉంటుంది. సార్, యాక్చువల్ గా ఈ స్లాబ్ అంటున్నారు, దీని మీద వచ్చిన ప్రాజెక్ట్ అంటున్నారు ఇదంతా. బట్ ఒకటి మాత్రం నాకు అర్థమైంది, మీ ఈ ప్రాజెక్ట్ లో ఈ పర్టికులర్ బిల్డింగ్ మనం కనుక చూసుకుంటే సార్, ఎక్కువ గ్రీన్ స్పేసెస్ కి ప్రాధాన్యత ఇచ్చారు. అవుట్డోర్ అంతా కూడా ఎక్కువ గ్రీన్ స్పేసెస్ ఉన్నాయి. దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదివరకు కాంక్రీట్ జంగిల్ పరిస్థితి నుంచి బయటకు రావడం, అంటే 2014 తర్వాత స్టేట్ గవర్నమెంట్ లో అప్పుడున్న 5 years గవర్నమెంట్ లో కూడా చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తూ ఫీజుల్లో 5 yearsకి షేరింగ్ కానీ, అలాగే టాట్లెట్లో ఉన్న ఏదైతే ఇష్యూలు అవన్నీ తీసుకుని స్టేట్ గవర్నమెంట్ చేయడం, దాని పద్ధతులను అనుసరించి మేము చేసిన వర్క్ అంతా ఏంటంటే ఇది 55 feet to 700 feet మీకు. అందులో కూడా మీకు అంతా కూడా ఏంటంటే ఈ కింద జర్నీ అంతా కూడా ఈ పక్క కానీ, లేకపోతే ఇటు సైడ్ ఉన్న ఓపెన్ స్పేస్ కానీ అంతా కూడా గ్రీనరీ కనిపిస్తుంది. అలాగే క్లబ్ హౌసెస్లో మేము చేసింది ఏంటంటే, మీకు క్లబ్ హౌసెస్లో వచ్చేటప్పటికి అందరూ సాధారణంగా ఎమ్యూనిటీస్లో 3% గవర్నమెంట్ రూలు, అరౌండ్ 3% నుంచి 5% చేసేది 1%, 2% కూడా ఉంటారు. కాకపోతే 1%లో నేను ఒకడిని. 5 to 6% ఉంది మా క్లబ్ హౌస్ అన్ని కూడా. 5 to 6% చేస్తున్నాం మేము. ఎమ్యూనిటీస్ లో వచ్చేటప్పటికి స్విమ్మింగ్ పూల్, ఒక 160 seats తో ఉన్న ఒక థియేటర్, అలాగే పెద్ద ఫంక్షన్ హాల్. అంటే ఫంక్షన్ హాల్ అంటే మినిమం 300 members చేసుకునే ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, ఒక 10 సూట్ రూమ్స్, అలాగే పెద్ద విజిటర్స్ లాంజ్, ఇవన్నీ కూడా మేము కొంత స్పేస్ వదిలిపెట్టుకుని మరి మనం చేయగలుగుతున్నాం. అలాగే పార్కింగ్ ఇష్యూలు, మీకు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన రూల్ ప్రకారం 22% పార్కింగ్ ఉంది. కానీ ఇందులో 2, 3, 4 కార్ పార్కింగ్లు కూడా ఉన్నాయి.
ఒక ఈచ్ కార్ కి, అంటే దగ్గర 50% మేము కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయగలిగాం. వండర్ఫుల్. అంటే 22 ఎక్కడ, 50 ఎక్కడ? అది అలాగే కామన్ ఏరియాలో వచ్చినప్పటికి, కామన్ ఏరియాలో మీకు ఈ పక్క కానీ ఈ పక్క కానీ ఈ స్పేస్ లో వచ్చినప్పటికి ప్రతి స్పేస్ ని యూటిలైజ్ చేసుకుంటూ, అలాగే బ్రాండ్ అంటే ఐ మీన్ ట్యాప్లు వచ్చేటప్పటికి జాగ్వార్ లో హై ఎండ్ మోడల్, అలాగే లెగ్రాండ్ లో స్విచెస్ వచ్చేటప్పటికి లెగ్రాండ్ లో హై ఎండ్ మోడల్, వైర్లు వచ్చేటప్పటికి సాల్జర్ కానీ లేకపోతే మిగిలిన ఏదైతే వేరే ఉన్నాయో అవన్నీ కానీ అన్ని హై ఎండ్ మనం పెయింట్స్ వచ్చేటప్పటికి నిపాన్ కానీ ఇలాగా ఏదైతే బ్రాండ్ ని సెలెక్ట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు కాకుండా మనం చేయగలిగాం. అలాగే మ్యాన్ పవర్ లో కూడా మేము చాలా వాల్యుబుల్ గా ఇవాళకి కూడా మేము మ్యాన్ పవర్ లో కూడా ప్రతి వారానికి ఒక 3 రోజులు మేము అందరికి భోజనం పెడతాం. గవర్నమెంట్ మారాక మాకు ఏదైతే మంచి క్రీమ్ ఉన్న మార్కెట్ రాగలిగిందో వచ్చిన కాడి నుంచి మేము కూడా మా దగ్గర ఉన్న లేబర్కి మేము సపోర్ట్ చేయాలి కాబట్టి అనే ఉద్దేశంతో మేము ప్రతి వారానికి ఆల్టర్నేట్ డేస్ లో మేము మా స్టాఫ్ వర్కర్స్ అందరికి మేము ఇక్కడే భోజనం పెడతామండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా టేకప్ చేస్తున్నారు అయితే. సరే, యాక్చువల్ గా మీరు ఇట్లా ప్రాజెక్ట్ ఏదైనా అనౌన్స్ చేయడం ఆలస్యం, వెంటనే ఫిల్ అయిపోతాయి, వెంటనే జనాలు వచ్చి బుక్ చేసుకుంటారు అని ఒక గుడ్ విల్ ఉంది మీ బ్రాండ్ కి. ఎట్లా పాసిబుల్ సార్ అది? ఇంత టఫ్ ఉంది రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో అంటున్నారు కదా. అంటే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి పెద్దగా సేల్స్ ప్రాబ్లం లేదండి. అవన్నీ దగ్గర అయిపోయిన ప్రాజెక్టులు. ఇప్పుడు ఇది ఒకటే నిర్మాణం ఒకటే మాకు ఇప్పుడు జరుగుతున్న రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టు. మిగిలిన ప్రాజెక్టులు అన్ని కూడా చాలా స్పీడ్ గా అయిపోవడం జరిగింది. ఆల్రెడీ సేల్స్ హ్యాండ్ ఓవర్ చేసేయడం జరిగింది. 95% సేల్ కంప్లీట్ చేయడం జరిగింది. మంగళగిరి ప్రాజెక్ట్ ఏంటి సార్? మంగళగిరి ప్రాజెక్టు SLV అమరావతి రైడ్ ని మనం ఎప్పుడు 2019 లో అనౌన్స్ చేసామండి. మనం అనౌన్స్ చేశాక తర్వాత వర్క్ స్టార్ట్ చేశాక కొన్నాళ్ళకి గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారాక మీకు ఆ ఇబ్బందులు తెలిసే ఉండొచ్చు. గవర్నమెంట్ మారిన ఇబ్బందులు కానీ ఇలాగ ఓపెన్ స్పేస్ లన్నీ దాన్ని ఏం చేసామంటే అమరావతి రైడ్ కి సంబంధించి ఇప్పుడు కూడా మేము ఆల్రెడీ 90% సేల్ కంప్లీట్ అయ్యింది. అది కూడా ఆల్రెడీ దగ్గర అరౌండ్ 50% ఆక్యుపై లో ఉన్నారు. ఇంకా మీకు ల్యాండ్ లాడ్స్ ఫ్లాట్లు కానీ ఇవి కానీ కొద్దిగా అవ్వాల్సి ఉన్నాయి. అది మంచి మార్కెట్ ఉంది అక్కడ కూడా, ఇక్కడ కూడా ఇబ్బంది లేదు. ఇది ఈ ల్యాండ్స్కేపింగ్ సంబంధించి మాకు సంబంధించి ఈ పక్క ఏదైతే ఉందో ఈ పక్క ల్యాండ్స్కేపింగ్ కానీ అలాగే ఈ పక్క ల్యాండ్స్కేపింగ్ కానీ మీరు చూస్తే నార్త్ సౌత్ అన్ని కూడా ప్రతి డక్ట్ లోని కూడా మేము ఇలా అరేంజ్ చేయగలిగాం. సరే, ఈ ల్యాండ్స్కేపింగ్ విషయం చూస్తే జనరల్ గా నార్మల్ గా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో ఈ గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ చాలా కాస్ట్లీ ఏమో అనిపిస్తుంది. కానీ స్లోగా మీ ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్ చాలా తక్కువే ఉంటుంది అని అన్నారు. అది ఎలా రెండు పాసిబుల్ సార్? అసలు చూడడానికి ఇంత రిచ్ గా ఉంది కానీ మెయింటెనెన్స్ మాత్రం చాలా తక్కువగా ఎలా పాసిబుల్? మేము ఇందాక ఇందులో మీకు చెప్పింది ఒకటి మిస్ అయ్యండి. ఆర్ఓ ప్లాంట్ కి సంబంధించి ఈచ్ ఫ్లాట్ దగ్గర నుంచి ఒక 30,000 మేమైతే కలెక్ట్ చేస్తున్నాం. ఆర్ఓ ప్లాంట్ ప్రతి చుక్క ఆర్ఓ వాటర్. ఇందులో ఇక్కడ గార్డెనింగ్ వాడి వాటర్ తప్ప మీరు ఇంట్లో వాడి ప్రతి చుక్క ఆర్ఓ వాటర్. ఇక్కడ హార్డ్నెస్ కూడా తక్కువగా ఉంది, 1200 ppm ఆల్మోస్ట్. అయినా సరే ఆ వాటర్ అలాగే అరౌండ్ 1.5 రూపీ అంటే ₹1.5 అరౌండ్ 2000 SFTకి వచ్చేటికి 3,000 రూపాయలు మెయింటెనెన్స్ పడుతుంది అంతే. మీకు చాలా తక్కువ మెయింటెనెన్స్. అలాగే దీనికి కామన్ ఇమ్యూనిటీకి సంబంధించి కొంత సోలార్ మనం పెట్టడం జరిగిందండి. అలాగే ఆర్ఓ ప్లాంట్ కి సంబంధించిన సోలార్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అందువల్ల అవన్నీ కూడా కొద్దిగా ఆల్టర్నేట్ గా మీకు పనిచేస్తున్నాయి. ఆ సోర్సెస్ కూడా రావడం వల్ల, ఇవన్నీ రావడం వల్ల మెయింటెనెన్స్ కొంచెం తగ్గుతుంది. అలాగే మీకు క్లబ్ హౌస్ ఉందండి. క్లబ్ హౌస్ ఇందులో ఓనర్స్ ఉపయోగించుకున్నా మినిమం రెంట్ పే చేయాలి. క్లబ్ హౌస్ లో మేము ఏదైతే 5 to 6% కట్టామో అది ఇక్కడున్న కస్టమర్స్ అందరికి ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది అన్నమాట. క్లబ్ హౌస్ లో వచ్చి మినిమం మెయింటెనెన్స్ లో అరౌండ్ ₹2 ₹3 రావాల్సిన దాంట్లో ఆ క్లబ్ హౌస్ బేర్ చేస్తుంది కొంత. మనం ఏదైతే పెద్ద బిల్డింగ్ కట్టేసి వారికి అప్పచెప్పామో అందులో సూట్ రూమ్ లో వచ్చే రెంట్ కానీ లేకపోతే ఫంక్షన్ హాల్, డైనింగ్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ అటువంటి రెంట్ లేదు. ఇంటర్నేషనల్ టోర్నీకి సరిపడా ఉండే షటిల్ కోర్ట్ ఉంది ఇందులో. మీకు 2 కోర్టులు ఉంటాయి. మీకు వుడ్ కానీ కింద స్ప్రింగ్స్ తో కానీ లే చేసిన కోర్టు. మీకు ఇంటర్నేషనల్ టోర్నీకి ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో పిల్లలు కూడా కొంతమంది అవుతున్నారు కూడా. అప్పుడు ఇక్కడికి వచ్చి ట్రైన్ అవుతున్నారు కూడా. మేము కూడా ఏదైనా ఇక్కడ దగ్గరలో ఏదైనా ఈ స్పోర్ట్స్ మీట్ కానీ జరుగుతూ ఉంటే కనుక మా ఈ కోర్టు అక్కడ విల్లాస్లో ఇంకో కోర్టు ఉందండి. ఆ 2 కోర్టులు వుడ్ కోర్టులు. ఆ 2 కోర్టులకి వారిని కూడా మనం రిసీవ్ చేసుకుని 2 రోజులు 3 రోజులు ట్రైన్ అవడానికి కానీ మిడిల్ రేంజ్ అంటే ఫైనల్ కాకముందు ఉంటాయి కదా మ్యాచ్లు, ఇక్కడ కూడా వాడుకోమని చెప్తా ఉన్నాం. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ సార్ ఇది. స్పోర్ట్స్, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కి కావాల్సినటువంటి స్టేడియంలు కూడా రిక్వైర్డ్ వుడెన్ కోర్ట్స్ తో ఇక్కడ SLV గ్రూప్ లో ఈ పర్టికులర్ లేఅవుట్ లో అంటే ఇక్కడ ఉన్నటువంటి విల్లా కమ్యూనిటీలో అవైలబుల్ గా ఉన్నాయి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు మీరు అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, దాని తర్వాత బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి చోట ఎవరైనా ఇప్పుడు ఒక ఫ్లాట్ కానీ లేకపోతే ఏమైనా తీసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే
ఫైనాన్షియల్ గా కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉండడానికి బ్యాంకర్స్ తో ఏమైనా అసోసియేషన్స్ ఉన్నాయా అవునండి, సార్? మాది మొత్తం అన్ని ప్రాజెక్టులన్నీ ఎస్బీఐ ఫైనాన్స్ చేస్తుంది. Hmm. ఎస్బీఐ లో మీరు చాలా సింపుల్ డాక్యుమెంటేషన్స్ లో Hmm. ఇవాళ చూస్తే ఈ రోజు మీకు ఇప్పుడు మీరు వచ్చి కస్టమర్ మీరు ఓకే అని మీరు ఫ్లాట్ తీసుకుంటున్నారంటే Hmm. మీకు ఈవినింగ్ కల్లా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళు అచ్చా. డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేయడానికి ఉన్నారు. ప్రాజెక్ట్ Okay. టైఅప్ చేస్తారండి. టైఅప్ అంటే ఈవెన్ ఎస్బీఐ సంబంధించి మేము లోన్ తీసుకున్న లోన్ తో పాటు Hmm. ఈ ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ముందే కంప్లీట్ అవుతుంది. ఓన్లీ మీ దగ్గర నుంచి సోర్సెస్ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన రిటర్న్స్ కానీ అవి కానీ సబ్మిట్ చేస్తే అరౌండ్ 1 డేలో కూడా కంప్లీట్ చేసి చాలా స్పీడ్గా చేస్తున్నారు. అద్భుతం. మాకు మా సంస్థ ఇలా రావడానికి కారణం ఓన్లీ ఎస్బీఐ అండి. ఇవాళ మేము ఇంత స్టాండర్డ్గా ఇంత ఈజీగా మేము చేయగలుగుతున్నాం అంటే ఈ ప్రాజెక్ట్కి ఆల్రెడీ వాళ్ళు 65 CR ఇచ్చినారు. ఆల్మోస్ట్ ఆల్ పేమెంట్ క్లోజ్ అయిపోయింది. కొద్దిగా ఉంది, అరౌండ్ 5 to 10 lakhs 10 CR ఏదో ఉన్నట్టుంది. ఎస్బీఐకి సంబంధించి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా కస్టమర్లతో పాటు ఎస్బీఐ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ పూర్వకంగా. సూపర్. యాక్చువల్ గా అంటే వాళ్ళు చేసిన సపోర్ట్ కూడా చాలా అమోఘం అండి. అవును, యాక్చువల్లీ కస్టమర్స్ తో కూడా వాళ్ళు హెల్ప్ చేయడం, వెంటనే ప్రాసెస్ చేయడం, ఒక్క రోజులో కంప్లీట్ అవ్వడం అనేది అవును. డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు. సార్ ఒక్కరు చెప్పండి, ఇప్పుడు ఇంత ఘనంగా మీరు ఫ్లాట్స్ అవి కట్టించి ప్లాన్ చేసి డిజైన్ చేస్తున్నారు కదా, సో ఇవన్నీ రెడీ టు ఆక్యుపైయా అండి, లేకపోతే మీరు అవుటర్ స్ట్రక్చర్ మాత్రమే కట్టిస్తున్నారా, ఇంటీరియర్స్ వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుందా? అవునండి, అన్ని కూడా ఇంటీరియర్స్ జోలికి మేము వెళ్ళాం. యాక్చువల్ గా ఏంటంటే ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లాంటివి అయితే కనుక ఇంటీరియర్ సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ పెద్ద ఫ్లాట్ లో వచ్చినప్పటికి ఏమైందంటే ఇక్కడ మాకు ఇంటీరియర్ సంబంధించి కస్టమర్ స్కోప్ చాలా విభిన్నంగా ఉంటుందండి, డిఫరెంట్ గా ఉంటుంది. కస్టమర్ అని చెప్పి ఎలా ఉంటారంటే డిఫరెంట్ గా చేసుకుందాం అనే ఫీల్ లో ఉంటారు. డిఫరెంట్ అనేటప్పటికి ఐ మీన్ ఒక స్కోప్ ఒక కస్టమర్ వెనీర్ తో చేయించవచ్చు, ఒక కస్టమర్ ఒకలా చేయించవచ్చు. అది ఇండివిడ్యువల్ కస్టమైజేషన్ మీద అందువల్ల మేము సీలింగ్ అవసరం లేదండి. సీలింగ్ అన్ని మేము చుట్టూరు బార్డర్ సీలింగ్ కానీ దానికి సంబంధించిన ప్రొవిజన్ కానీ అన్ని ఇచ్చుంటాం. ఓన్లీ వారు చేసుకోవాల్సిందల్లా ఓన్లీ వుడ్ వర్క్ మాత్రం వారు చేసుకుంటారు. మిగిలింది హెల్త్ ఫాసెట్స్ కానీ లేకపోతే బాత్రూమ్ లో యాక్సెసరీస్ కానీ అన్ని మేమే ప్రొవైడ్ చేస్తాం. ట్యాపులతో సహా అన్ని కూడా మేము మా దగ్గర నుంచే ప్రొవిజన్ ఉంటుంది. ఓన్లీ వారు చేసుకునేదల్లా మీకు మినిమం వర్కే ఉంటుంది, వుడ్ వర్క్. అలాగే ఎలక్ట్రికల్ సంబంధించి కానీ ప్రతి బాక్స్ లోని కూడా 2-3 స్విచ్చెస్ ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది ఉంటుంది. రైట్ సార్. సార్ ఇప్పుడు ఎస్ఎల్వి గ్రూప్ అనగానే అటు లేఅవుట్స్ చాలా పాపులర్ అండ్ ఇక్కడ ఫ్లాట్స్ ఇట్లాంటి విల్లా కమ్యూనిటీస్ కూడా చాలా పాపులర్. మీ లేఅవుట్స్ గురించి స్పెసిఫిక్ గా ఏం చెప్తారు సార్? ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే బయట ఉన్న ప్రస్తుత రియల్ ఎస్టేట్ మార్కెట్ ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఎల్విలో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు బెటర్ సార్? యాక్చువల్ గా మేము ఉప్లూరులో స్టార్ట్ చేసామండి. 10,000 స్టార్ట్ చేస్తే 1.5 year లోనే అది 15,000 నుంచి 16,000 వచ్చింది. అలాగే మీకు గుంటుపల్లి చేసాం. గుంటుపల్లి వెంచర్లో 20,000 స్టార్ట్ చేస్తే ఇప్పుడు 30,000 వచ్చింది అరౌండ్ 1 year లోనే. అలాగే ఇక్కడ రామవరపాడులో స్టార్ట్ చేసాం. 35,000 లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు దగ్గర 50,000 వచ్చింది స్క్వేర్ యార్డ్ వచ్చేటప్పటికి. అలాగే మేము ఇప్పుడు కేసరపల్లిలో పెద్దది మెగా ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాం. అది అరౌండ్ దగ్గర ఒక 200 acres ప్రాజెక్ట్. అది మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ అంటే మాకన్నా మేము రేట్లు పెంచడం కన్నా మా దగ్గర కొనుక్కున్న కస్టమర్కి రేట్ పెరగాలనే కోరుకుంటాం కాబట్టి మినిమం ప్రాఫిట్తో మేము చేయగలుగుతున్నాం. మేము ఇక్కడ విజయవాడలో చూసే ఉంటారు మీరు, కొన్ని ప్రాజెక్టులు 10 ఏళ్ళు అలా కంటిన్యూగా నడుస్తూ ఉంటాయి. మాకు అలా కాదు, మల్టిపుల్ ప్రాజెక్టు మేము కట్టి బిల్డ్ చేసి తొందరగా హ్యాండ్ ఓవర్ చేయటం. ఈ ప్రాజెక్టు మీకు 15 months లో మేము ఫస్ట్ ఆక్యుపెన్సీ ఇవ్వగలిగాం. మీకు 15 months లో ఫస్ట్ ఆక్యుపెన్సీ అంటే వాటరు, జనరేటరు, పవరు, అలాగే క్లబ్ హౌస్ ఎమ్యూనిటీస్, లిఫ్ట్స్ అన్నీ మేము కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయగలిగాం. అలాగే డిఫరెంట్గా ఏంటంటే ఆక్యుపై కస్టమర్లు అందరూ మళ్ళీ ఒక్కొక్కరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు వర్క్ చేసుకుంటే దాన్ని బట్టి కొన్ని లేట్ అవుతూ ఉంటే ఒక కస్టమర్ ఎక్కడో దూరంలో ఉంటారు. దూరం అవటం వల్ల వాళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. తర్వాత 1 or 2 years పడతా ఉంటుంది తప్ప కస్టమర్ పరంగా కస్టమైజ్ చేయించుకోవడం లేట్ అవ్వచ్చు, కానీ మీరు ఇచ్చేసే హ్యాండ్ ఓవర్ డేట్ మాత్రం చెప్పిన టైంకి ఇచ్చేస్తారు. ఇదే ఈ ల్యాండ్స్కేపింగ్ 1 year బ్యాక్ కూడా మీకు చేసున్నాం. 1 year బ్యాక్ మేము 1.5 year బ్యాక్ చేసాం కాబట్టి అప్పుడు ఇంత గ్లేజింగ్ లేకపోవచ్చు. ఇప్పుడు 1.5 year అయిపోయింది కాబట్టి అంతా కూడా కొద్దిగా మీకు లుక్ అయ్యి కూడా డిఫరెంట్ గా. సార్ ఫైనల్ గా ఒక్కటి చెప్పండి సార్, ఇంత మంది రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లేయర్స్ ఉన్నాయి ఇవాళ మార్కెట్ లో, ఎందుకు ఒక కస్టమర్ ఎస్ఎల్వి గ్రూప్ ని నమ్ముకోవాలి? మీ దగ్గర ఉన్నటువంటి గుడ్ విల్ పాయింట్స్ ఏంటి సార్? దాంతో ఇంటర్వ్యూ కంక్లూడ్ చేద్దాం. మా దగ్గర ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఏంటంటే కస్టమర్ రిలేటివ్ కస్టమర్స్ అండి. అంటే ఒక కస్టమర్ వచ్చాక ఆ కస్టమర్ ఇంకొకళ్ళు తీసుకురావడం తప్ప మేము బయట పెద్దగా పబ్లిసిటీ కానీ వీటిలోని కూడా ఇప్పుడు వరకు మేము ఇచ్చేయలేదు. అంతా కూడా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు రిలేషన్లో వచ్చి చేసిన వాళ్ళు. అలాగే
కస్టమర్ రిలేషన్తో పాటు నేను ఏదైతే ఇప్పుడు కంప్లీట్ చేస్తున్న రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్ట్లో నేను ఉన్నాను. ఈ ప్రాజెక్ట్లో ఇంకో పార్ట్నర్ ఉన్నారు, ఇంకో ప్రాజెక్ట్లో ఇంకో పార్ట్నర్. ఆక్యుపై చేసిన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అందులో ఇంచుమించు 4-5 చోట్ల మా పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరుండి అన్ని చూసుకోవటం, అలాగే ఏదైనా మేజర్ అవసరం అయితే మేము అందుబాటులో ఉంటాం. మీకు తెలిసే ఉండొచ్చు, లాస్ట్ టైం ఇక్కడ పెద్ద కెలామిటీ వరదలు రావడం జరిగింది. వరదలు రావడం జరిగినప్పుడు యాక్చువల్గా ఈ సెల్లార్లోనే చుట్టుపక్కల సంబంధించిన లేబర్ కాలనీ నుంచి అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు 10 రోజులు భోజనం పెట్టి కానీ అవన్నీ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ వరదల్లో వచ్చేటప్పటికి అమరావతి గ్రాండ్ సెల్లార్లోకి అయితే నీళ్ళు వెళ్ళింది తప్ప మిగిలిన సెల్లార్లోకి నీళ్ళు వేయటం కానీ లేకపోతే ఇళ్లలోకి ఎట్లా సార్ మరి మీకున్నటువంటి కెరియర్ ఎక్స్పీరియన్స్ లో ఇలాంటి ఒడిదుడుకులు చాలానే చూస్తుంటారు కదా సార్, అలాంటివన్నీ మీరు ఎలా క్రాస్ చేసి ఆ ఛాలెంజెస్ అన్ని ఎలా ఫేస్ చేసి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు? ఏం లేదండి, ఇప్పుడు లాస్ట్ టైం వరదలు వచ్చినాయి, అప్పుడు మేము చూసి హైట్ ఇంకా కొద్దిగా పెంచుకుంటా ఉండాలి, ఇటువంటి వరదలు ఏమో ఎప్పుడైనా ఫ్యూచర్లో రావచ్చేమో అని. దానికి సంబంధించి ఏదైతే కంప్లీట్ చేసిన ప్రాజెక్టులకు సంబంధించి డ్రైన్ జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే స్టార్ట్ అయ్యే ప్రాజెక్టులకి కొంత మినిమం హైట్ మెయింటైన్ చేయాలని అనుకోవటం ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట అండి. అలాగే ఇప్పుడు నిర్మాణూరులో ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వచ్చేటికి 9 feet హైట్, రోడ్ నుంచి 9 feet హైట్ తీసుకున్నాం. ఇలాంటి ఫ్యూచర్ లో ఏమైనా కెలామిటీస్ వస్తే ఇబ్బంది లేకుండా. రైట్ సార్, వండర్ఫుల్. సో బేసికల్ గా మనం మాట్లాడడం కాదు, మన పనే మాట్లాడుతుంది అంటారు కదండి. ఇప్పటి వరకు ఎస్ఎల్వి గ్రూప్ కి సంబంధించి మీరు కనుక చూసుంటే లేఅవుట్స్ విషయంలో వచ్చినటువంటి ప్రైస్ హైక్ కావచ్చు, చెప్పిన డేట్ కి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విల్లా కమ్యూనిటీ ఫ్లాట్స్ కావచ్చు, ఇలా ఇండివిజువల్ గా చూసుకుంటే ఎస్ఎల్వి హ్యాస్ అ వెరీ 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 గుడ్ రెప్యుటేషన్ ఇన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట. కాబట్టి డెఫినెట్లీ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడున్న ఎమ్యూనిటీస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇంటీరియర్స్ అన్ని గమనించి 100% ఇప్పుడే మీ యొక్క ఫ్లాట్ ని కూడా బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ టాకింగ్.